నాటి ప్రభుత్వం పదవిలో ఉండి కొట్లాడితే అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఒక్క రాజీనామాతో ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి వచ్చిందని, తన రాజీనామా ఫలితమే చండూరులో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. చండూరు మున్సిపాలిటీలో 30 కోట్ల వ్యయంతో నిర్మించిన మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులతో పాటు సెంట్రల్ లైటింగ్ను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుగోడు ప్రజలు నాపై నమ్మకంతో నన్ను గెలిపించారని, పదవిలో ఉండి కొట్లాడితే అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, ఒక్క రాజీనామాతో ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి వచ్చిందని అన్నారు. 2018 ఎన్నికల్లో మొదటిసారి నన్ను అసెంబ్లీ పంపించారో అప్పటి నుండి మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని అన్నారు. మునుగోడు ప్రజలతో నాకు అవినాభావ సంబంధం ఉందని, చండూరు చరిత్రలో నిలిచిపోయే రోడ్డు ఇది అని అన్నారు. 100 పడకల ఆసుపత్రి కట్టిస్తామని, చండూరు మున్సిపాలిటీలో అభివృద్ధి ఇంకా చేయాల్సి ఉందని అన్నారు. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉందని, చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని, హైదరాబాద్ తరహాలో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చేందుకు డబ్బులు లేవని, మునుగోడు బిల్లులు ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రికి చెప్పానని తెలిపారు. నాకు పదవి మీద వ్యామోహం లేదని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. అభివృద్ధికే నా మొదటి ప్రాధాన్యత. నన్ను గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎక్కడి వరకైనా వెళ్తానని అన్నారు.